18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం కుదేలైపోయింది. కుదేలైపోవడం చిన్నగా కూడా కాదు, ఎక్కడ చూసినా కూడా ఫెయిలీరే. ఏ గ్రామానికి వెళ్ళినా ఫెయిలీరే, ఏ మండలానికి వెళ్ళినా ఫెయిలీరే, ఏ నియోజకవర్గం ఫెయిలియర్ అయిపోయింది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అట్టర్పలాప అయిపోయింది. రానున్న సాధారణ ఎన్నికలలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. అమరావతి రైతులు కూడా గందరగోళంలో ఉన్నారు. గెజిట్ నోటిఫికేషన్ కుదరదు, వెనక్కి పంపించారు. 2014 నుంచి తీసుకోవడం కుదరదు అన్నారు. ఇప్పుడు దాకా మరి ఇచ్చిన హామీలన్నీ ఏమనుకోవాలి? చంద్రబాబు గారు ఏం చెప్తారు? ఇప్పుడు దాకా ఇచ్చిన హామీలను గంగలో కలిసిపోయినాయి. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు. అమరావతి ఉంది, అమరావతి రాజధాని అది కుదేలు అయిపోయింది. అక్కడ కేంద్రం ఒప్పుకోలేదు, మొట్టెకాయలు వేశారు. మొట్టెకాయలు వేయడంలో వచ్చి ఇక్కడ అమరావతిలో పడిపోయిండు. ఏదైనా బలవంతంగా అయినా భూసేకరణ 2వ విడత చేసి తీరుతామని నారాయణ గారు అంటున్నారు. స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి రైతులు వస్తే మీకే ఆస్కారం ఉంటుంది, లేకపోతే బలవంతంగా తీసుకుంటామంటున్నారు. ఏం జరుగుతుంది? రైతులు వాళ్ళు తిరగబడిపోయారు. ఎందుకంటే ముందుదానికే గతి లేదు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి తీసుకొని మమ్మల్ని ఏం చేస్తారు? మాకు అసలు ఇచ్చిన ప్లాట్లు ఎక్కడ అనేది చూపెట్టారా మీరు? 2014లో మాకు ప్లాట్లు ఇస్తామని చెప్పారు. ఒక్కొక్కటికి 30 సెంట్లు, 40 సెంట్లు, 50 సెంట్లు ఇస్తామన్నారు. ఎక్కడ చూపెట్టారు? వాళ్ళకి ఊరక హామీ ఇచ్చాడు, అంతే. హామీ పత్రాలు ఇచ్చాడు. ఎక్కడా కూడా వాళ్ళకి ప్లాట్లు అనేది ఇంతవరకు చూపెట్టలేదు. అందుకని ఇప్పుడు రైతులు కూడా మళ్ళీ రెండోసారి భూసేకరణకి తిరగబడిపోయారు. ఎందుకంటే పచ్చదానికే గతి లేదు. ఇప్పుడు రెండోసారి ఇచ్చి మేమేమైపోవాలి? మమ్మల్ని ఏం చేస్తావు? నిన్ను నమ్మం బాబు, నిన్ను నమ్మమని వాళ్ళు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసి తీరుతాము, మాకే 70% దాంట్లో పైన కంట్రోల్ ఉంటుంది, పేదవాడికి వైద్యం దక్కాలంటే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంటున్నారు. ఇది ఎక్కడన్నా నమ్మశక్యంగా ఉంది? ప్రైవేటీకరణ చేస్తే పేదవాడికి ఎక్కడ దొరుకుతుంది వైద్యం? గవర్నమెంట్ అండీలో ఉంటే ఏదైనా ప్రైవేటు బయట వాళ్ళకి పేద ప్రజలకి న్యాయం జరుగుతుంది. కానీ గవర్నమెంట్ తీసుకుంటే ఎలా జరుగుద్ది? అందుకని ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా అందుకని ఇవాళ కోటి సంతకాల సేకరణలో ప్రజలు ముందు వచ్చేసి మేమున్నంటే కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. చూసుకుంటే ఏప్రిల్ 1 కల్లా కూడా ఆరోగ్య బీమా పథకం తీసుకొస్తాం, కుటుంబానికి 25 లక్షలు అంటున్నారు. ఫుల్స్ అవుతారా ఏప్రిల్ 1? ఏమండి ఎక్కడ ఇస్తారు? పాత ఇప్పుడు ఉన్నదే ఇవాళ వేసాడు ఆంధ్రజ్యోతిలో. ఎన్టీఆర్ రైతు అది ఆరోగ్యశ్రీ కింద కుప్పకూలిపోయింది. 2400 కోట్లు చెల్లించాలి, మేము సమయానికి చెల్లించలేకపోతున్నాం, విడతల వారికి చెల్లిస్తాము అని చెప్పుకొచ్చారు. గవర్నమెంటే చెప్పింది. ఇవాళ కుదేలు అయిపోయి ప్రజలంతా నాన్నకు ఇబ్బంది పడిపోతారు. ప్రజలంతా చంద్రబాబు నాయుడు అంటే ఎవరు నమ్మరు, నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలు తిరగబడిపోయారు. ఇప్పుడు రానున్న 18 కాలంలో జరిగిన నెలల్లోనే ఎంతో కుదేలైపోయి ఇవాళ తలలు పట్టుకొని గీత తన్నుకుంటున్నారు. 17,000 ఎకరాలు కావాలి, స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం కడతామంటున్నారు. అక్కడ అంటారు. ఇప్పుడు ఇంకా జనాలు మోసం చేయడం కాదు, అమ్ముకొని రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకోవడం కోసం. ఎక్కడన్నా ఉందా? 5,000 ఎకరాల విమానాశ్రయము, 5,000 ఎకరాల బుల్లెట్ ట్రైను, 5,000 ఎకరాల రైల్వే స్టేషన్లు, 5,000 ఎకరాల దోమలకి, మళ్ళీ దోమలకు ఒక షెడ్డు 5,000 ఎకరాల్లో. ఇప్పుడు ఇవి పెట్టారు, డ్రోన్లు పెట్టి దోమలని దోలుతుండే అమరావతిలో. డ్రోన్లకి కుక్కలకు ఒక షెడ్డు, మనుషులకు ఒక షెడ్డు, గేదెలకు ఒక షెడ్డు, ఆవులకు ఒక షెడ్డు. ఈ రకంగా 1,000 ఎకరాలు దోచేసుకోవడం కోసం ఇవన్నీ మాయమాటలు చెప్పి చేస్తున్నాడు. 15 ఏళ్ళ సమయం ఇస్తే నేను అన్నీ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు. ఏంటి 15 సంవత్సరాలు సార్? ఇదివరకు 15 సంవత్సరాలు చేశాక అప్పుడేం చేశావు? ఇప్పుడు 15 సంవత్సరాలు చేస్తానంటావు. ఇదివరకు ఏం చేసావు? నువ్వేగా 15 సంవత్సరాలు, ఇప్పుడు 20 సారిగా ముఖ్యమంత్రి అవటం. మరి అప్పుడేం చేసావు? ఇప్పుడు ఎలా చేస్తావు? నిన్ను ఎవరు నమ్ముతారు జనాలు? సంక్రాంతి కూడా రాబోతుంది. ఉద్యోగస్తులకు ఇంకా పాత బకాయిలు అలాగే ఉన్నాయి అంటున్నారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు, అప్పులు చేసి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇవాళ అప్పిచ్చాడు వాళ్ళు లేడు. ఇవాళ మందు తాకట్టు పెట్టిన కూడా వాడు కూడా ఇవ్వట్లే. బ్యాంక్ వాళ్ళు కూడా మాకేమో సురుట్ లేకుండా మేము ఎక్కడ చేయము, మా వల్ల అవ్వదు, అప్పులు అంటూ ఇంకా జరగదు, మీకు ఇవ్వము, నువ్వేం చేసుకుంటావు, ఇస్తే ఇవ్వు, జీతాలు లేకపోతే ఎండబెట్టుకో అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. 15వ తారీఖు వచ్చిన జీతాలు పడలేదు అంటున్నారు చాలా వరకు. ఇంకెక్కడ కుదేలు అయిపోయింది కదండి, ఎక్కడ ఇస్తారు? నువ్వు అప్పుడు 2,69,185 కోట్లు అప్పు చేసావు 18 నెలలకి. 2,69,185 కోట్లు అప్పు చేసావు. ఇంక నీకెవడు ఇస్తాడు అప్పు? ఏం చేసావు నువ్వు ఆ డబ్బులు? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అప్పు చేసిందంటే శ్రీలంకలతో అన్నావు. ఇవాళ నువ్వేం చేసావు? ఆయన ప్రజలకు పంచాడు డబ్బులు తీసుకొచ్చి కూడా. మీరేం చేశారు ఈ డబ్బులు ఇప్పుడు 18 నెలల కాలంలో? 2029 ఎలా ఉండబోతుంది మరి? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు కదా. 2029లో జగన్మోహన్ రెడ్డి 164 సీట్లు పక్కా. ఎందుకంటే రిపోర్ట్ ఇప్పుడు అందరు చచ్చిపోతున్నారు జనాలు. ప్రజలకి ఏ ఒక్క పదం కూడా నువ్వు చెప్పిన పదం ఒక్కడు కూడా ఇవ్వలేకపోయావు. నువ్వు కుదేలు అయిపోయావు, మీది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మీ కూటమి ముగ్గురు మున్నమోసిపోయారు. అంతకు తప్పితే ఏమీ లేదు. చూస్తే 18 నెలల పరిపాలనలో ఒక పక్క సూపర్ 6 సక్సెస్ అంటున్నారు, కానీ ఇవ్వాల్సిన పథకాలు మిగిలే ఉన్నాయి. అప్పులు చూసుకున్నా కూడా భారాలు అవుతున్నాయి. గతంలో జీతాలు ఇవ్వలేదు, ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు అన్నారు, ఈరోజు 15వ తారీఖు వచ్చినా అక్కడ జరిగిన పరిస్థితి ఏమీ లేదు. ఏం జరుగుతుంది? ఏమండి, అతను ఎప్పుడు నేను 4 సార్లు ముఖ్యమంత్రి అన్నాడు, ఎప్పుడు సరిగా పరిపాలన చేయలేదు, ఎప్పుడు ఉద్యోగస్తులకు టయానికి జీతాలు ఇవ్వలేదు. ఏ కార్యక్రమం కూడా జీవితంలో అతను గుర్తుపెట్టుకునేది రాజశేఖర రెడ్డి లాగానో జగన్మోహన్ రెడ్డి లాగో వాళ్ళు ఉంటే అనేక కార్యక్రమాలు, పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంటు,
ఆరోగ్యశ్రీ పథకం ఇవన్నీ కూడా పెట్టిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేస్తే ఇతని జీవితంలో ఒక్కటి కూడా ఉపయోగపడే పని ఒక్కటి చేయలే. ఇతను ఎప్పుడు చూసినా దిగిపోవడం తప్ప, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం తప్ప అతని జీవితంలో ఒక్కటి కూడా సరైన కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడే పని ఏది చేయలే. పీపీపీ విధానంలో మేము ప్రైవేటీకరణ చేసి చూస్తాము, 70% మెడికల్ కాలేజీల కంట్రోల్ మాకే ఉంటాయి, పేదవాడికి వైద్యం ఇస్తారంటున్నారు. ఇది ఎక్కడ నమ్మశక్యంగా ఉంది? ఏంటి అసలు పీపీపీ విధానం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? నువ్వు ఉచితంగా పేద ప్రజలకు సాయం చేయిస్తే నువ్వు ఎందుకు మార్చుకుంటున్నావు? జీవితంలో నువ్వు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా నీ ఆధ్వర్యాన ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఆంధ్రప్రదేశ్కి తెచ్చిన పాపాన బోల. జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 5 కాలేజీలు పూర్తి చేసి రన్నింగ్లోకి వచ్చినాయి, మిగతాయి కూడా కడుతున్నారు. ఈలోపు ఆయన టైం బాగలేక ఓడిపోయాడు. ఇప్పుడు ఈ 17 మెడికల్ కాలేజీలు ఇవన్నీ రన్నింగ్లోకి వస్తే మన ఆంధ్రప్రదేశ్లో పిల్లలకి చదువుకోవటానికి మంచి శుభపరిణామం. కానీ ఇతను తీసుకొచ్చే పరిస్థితి కనపట్ల. ఇతను ఏ మాట చెప్పినా కూడా ఇది అమలు జరగదు, ప్రజలను మోసం చేయడానికే చేస్తాడు తప్ప ఈసారి ఎన్నికల్లో అడ్రస్ లేకుండా, ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చంద్రబాబు నాయుడు పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటి సార్? మరి చూసుకుంటే ఆరోగ్య బీమా మేము 25 లక్షల వరకు ఒక కుటుంబానికి ఇస్తామంటారు, నిజమేనా? అది కూడా April 1 అంట. ఏమన్నా ఫూల్స్ చేస్తారు? ఏమి లేదండి, ఎన్ని అబద్ధాలు. నమ్మితే మోసపోతాం, జనం నాశనం అయిపోవడం తప్ప ఉపయోగపడేది లేదు. 25 లక్షలు కాదు, ఉన్న ఆరోగ్యశ్రీనే ఎత్తేసాడు కదా. ఉన్న ఆరోగ్యశ్రీనే ఎత్తేసి హాస్పిటల్కి పోతే వాళ్ళకి బోల్డని బాకీలు ఉన్నాయని చెప్పి వాళ్ళు సమ్మె చేస్తున్నారు. హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ బిల్లులు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ ఆపు చేశాడు. ఇంకా కొత్తగా 25 లక్షలు ఎక్కడ ఈయన ఇచ్చేది? అది జరిగే పని కాదు, ఎవడో నమ్మడం. కేంద్రం మొట్టికాయలేసి వెనక్కి పంపింది. గెజిట్ నోటిఫికేషన్ బిల్లు అంతా అవకతవకలుగా ఉందంటున్నారు. 2014 నుంచి ఎలా ఇస్తారు అంటున్నారు. ఏదైతే ఉందో చట్టభద్రత ఓన్లీ చూసుకున్నట్లయితే 2023 జూన్ తర్వాతే ఇస్తామన్నారు, 2024 జూన్ తర్వాత. ఇది చూసుకుంటే మరి వాళ్ళు తిరస్కరించినట్టేనా? ఏది అమరావతికి చట్టభద్రత? అమరావతి అవ్వదు, కనీసం ఆ రోడ్లు కూడా వేయలేడు, ఏది కట్టడు, ఏమి జరిగే పని కాదు. అమరావతి లాగానే ఉంటుంది. ప్రజలు చూస్తున్నారు సార్, స్థానిక సంస్థల ఎన్నికలు జనవరి అనంతరం ఉండడం జరిగింది. మరి ఎలా ఉండబోతుంది? ప్రజలన్నీ గమనిస్తున్నారు కాబట్టి ఈసారి ఎవరు కైవసం చేస్తారు? ఎవరికై వైఎస్ఆర్ పార్టీ మొత్తం స్థానాలన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం గెలుస్తారు. మొత్తం వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యాన్ని గెలుస్తారు. వైఎస్ఆర్ పార్టీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. 18 నెలల కూటమి ప్రభుత్వ పాలన ఎలా అనిపించింది? నిజంగా ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. అమరావతి విషయంలో కూడా కేంద్రం మొట్టికాయలేసి వెనక పంపడం జరిగింది. ఏం జరుగుతుంది? ఇంకా మేము బలవంతంగా అయినా తీసుకుంటున్నామని మంత్రి నారాయణ గారు అంటున్నారు. భూములు 2వ విడత నిజంగా ఏం జరుగుతుంది? గతంలో 14 నుంచి 19 వరకు పనిచేసినటువంటి ప్రభుత్వం 53,000 ఎకరాలు రాజధాని కోసం తీసుకున్నటువంటి ప్రభుత్వం, ఏదైతే గ్రాఫిక్స్ చూపిస్తూ కాలం గడిపినటువంటి ప్రభుత్వానికి ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో మనం చూసాం. ఇప్పుడు కూడా ఉన్నటువంటి భూములు వాళ్ళకి యొక్క కార్పొరేట్ పీపుల్కి వాళ్ళకి కట్టబెట్టిందే కాకుండా గతంలో ఇప్పుడు కూడా 16,000 ఎకరాల భూమి తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం జీవో తీసుకురావటం, రైతులు వ్యతిరేకించడం, గతంలో భూములు ఇచ్చినటువంటి రైతులు కూడా రోడ్డు మీదకి వచ్చి ఏ రకంగా ధర్నాలు చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అమలు జరపకుండా, సిఆర్డీఏతో అమలు జరిగినటువంటి ఎంఓయూల మీద ప్రభుత్వం పనిచేయకోకుండా ఇంకా 16,000 ఎకరాల భూమి తీసుకుంటామని జీవో తేవటం ప్రజలు వ్యతిరేకించడమే కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇచ్చిన హామీలు తొంగలో దొక్కి సూపర్ 6 హామీలు గాలికి వదిలేసి వాళ్ళు కార్పొరేట్ పీపుల్కి కట్టబెట్టేలాగా ఈ రోజు మెడికల్ కాలేజీలు కూడా చూసుకోండి మీరు. 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ప్రజలకి ఎంత ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ప్రజలకి ఎంత మెడికల్ సర్వీస్ జరుగుతుందో గతంలో ఉన్న మెడికల్ కాలేజీలు మనం చూసాం. అటువంటి కాలేజీలని 5-6 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే పూర్తవుతాయి 17 మెడికల్ కాలేజీలు. అటువంటి పూర్తి చేయకోకుండా నేను రాజధానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి రాజధాని అభివృద్ధి చేస్తానని మాట్లాడుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ప్రజలు గమనించట్లేదు అనుకుంటాం, అది ఒక భ్రమ. ఈరోజు ఏ రకంగా రోడ్డు మీదకి వచ్చారో ఒకసారి జనసముద్రాన్ని చూడండి. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఎంతటే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టిన 100,000 మంది ఈరోజు ప్రజలు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం, ఈ కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి మేము ఈ మీడియాకి తెలియజేస్తాం. 70% కంట్రోల్ మాకే ఉంటుంది, పీపీపీ విధానంలో మేము ఖచ్చితంగా వెళ్ళి తీరుతాం ప్రైవేటీకరణకు అంటున్నారు. ఈ 70% కంట్రోల్లోనే పేదవాడికి వైద్యం అంటున్నారు. ఎక్కడన్నా నమ్మశక్యంగా ఉంది? ఒక్కసారి మీరు గతంలో ఈ రకంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కార్పొరేట్ చేతుల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ వాటికి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి మీరు. ఏ ప్రకారంగా వారు ఎంత
డబ్బులు చెల్లించుకోవాలి. లక్షల కోట్ల రూపాయల హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి గతంలో ఉన్నటువంటి కార్పొరేట్ మెడికల్ కాలేజీలు చూడండి. అదే కంపేర్ చేసుకోండి మీరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చూడండి. గతంలో మనం గుంటూరు మెడికల్ కాలేజ్ తీసుకుంటే ఎంత గొప్ప మెడికల్ సర్వీసెస్, అన్ని రకాల టెస్టులు, గుంటూరు, వైజాగ్, హైదరాబాద్ తీసుకోండి, గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మాన్ మెడికల్ కాలేజీలో కొన్ని వందల వేల మంది ప్రజలు ఏ రకంగా మెడికల్ సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నారు. అదే కార్పొరేట్ పీపుల్కి ఇచ్చిన మెడికల్ కాలేజీలలో ఏ ప్రకారంగా ప్రజల సొమ్ము దోసుకుంటున్నారో ఒక్కసారి కంపేర్ చేసుకోమని చెప్పి వాళ్ళకి మేము చెప్తూ ఉన్నాము. మేము చూసుకుంటే రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈ కోటిక సంతకాల సేకరణ కూడా బాగా సక్సెస్ఫుల్ అయింది. కానీ ఇంకా కూడా అదే విధానంలో కొనసాగుతామంటున్నారు చంద్రబాబు గారు. ప్రైవేటీకరణకు వెళ్ళి తీరుతాము, 70% కంట్రోల్ మాకే ఉంటుంది, మేము ఖచ్చితంగా చేసి తీరుతామంటున్నారు. ఎందుకు ఇంకా ఆయన మొండిపట్టు? అంటే 70% వాళ్ళ ప్రభుత్వం చేతుల్లో ఉన్నప్పుడు 30% చేత కదా, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిలా? అది మేము అడుగుతున్నాం. ప్రజల యొక్క సొమ్ముతో ప్రైవేట్ పరం చేయడం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ నాయకుడు అంటే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎక్కువ విద్య మీద, వైద్యం మీద పెట్టి అప్పులు పాలవుతున్నారు. కుటుంబాలు అప్పులు పాలవుతున్నారు. మా పిల్లల్ని ఎలా ఇంగ్లీష్ మీడియంలో చదివించుకొని వాళ్ళన్నా బాగుపడతారని చెప్పి ఆశతో ఇంగ్లీష్ మీడియంలో చేర్పించి లక్షలు డొనేషన్లు కట్టి సీట్లుగా చదివిస్తున్నారు. అది తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క దోపిడీ, విద్యా వ్యవస్థలో దోపిడీ, వైద్య వ్యవస్థలో దోపిడీని అరికట్టడానికి స్కూలుని నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ఇంగ్లీష్ మీడియము బాగు చేసి కార్పొరేట్ స్కూల్లో ధీటుగా తయారు చేశాడు. వాళ్ళు అదే ఇలా కొనసాగితే వాళ్ళ విద్యా వ్యవస్థ, వాళ్ళ ప్రైవేట్ విద్యా వ్యవస్థలు నాశనం అయిపోతాయని చెప్పే ఉద్దేశంతో విద్యను భ్రష్టు పట్టించాడు లోకేష్ నాయుడు. తర్వాత వైద్య రంగం కూడా ఈ పేదలు ఎవరైతే ఉన్నారో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళంతా ఎక్కువ ఖర్చు చేసేది వైద్యం కోసమే. ఈ దోపిడీని సరికట్టడానికి కోసం జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ, జిల్లాకు 1 మెడికల్ కాలేజీ ఉంచి దాని ద్వారా వైద్య కళాశాలలు ప్లస్ హాస్పిటల్స్ ఉండాలా. ఆ విధంగా చేసి పేద ప్రజలకి వైద్యం అందించాలి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు తెస్తే వీళ్ళు దాన్ని ప్రైవేట్ పరం చేసి వైద్య రంగాన్ని వాళ్ళ కబందాస్తాల్లో బంధించాలనే ఉద్దేశంతో పేదలకి వైద్యం అందకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఇది ప్రజల ఎంత వ్యతిరేకంతో చూస్తున్నారు. అశేష జనం ఈ సాక్షిగా ఈ ప్రైవేట్ పరాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని తన యొక్క తప్పుల్ని సరిదిద్దుకొని ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ పరంగానే నిర్వహించాలి, ప్రజలకు వైద్యం అందించాలని కోరుకుంటున్నాం. ప్రైవేటీకరణకి వెళ్తానంటున్నారు చంద్రబాబు గారు. ఆ మొండిపెట్టు వేయట్లేదు. పీపీపీ విధానంలో మేము ముందుకెళ్తాము, 70% కంట్రోల్ వైద్య కళాశాలలు మాకే ఉంటాయి అంటున్నారు. ఇది నమ్మశక్యంగా ఉందని ఈరోజు మీరు చూస్తున్నారు. జగనన్న తీసుకొచ్చినటువంటి కోటి సంతకాల ఉద్యమం ప్రజాగ్రహాన్ని పూర్తిగా వెలువడిస్తుంది. ప్రజాగ్రహం అంటే మేము అన్ని గ్రామాల్లో తిరిగినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు వాళ్ళకి అర్థమైంది, ప్రభుత్వం ఏదైతే వైద్యాన్ని పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం పేదల మీద ఆ భారం మోపేటువంటి పరిస్థితే ఈ పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు కానీ వైద్యాన్ని కానీ ప్రైవేట్ పరం చేయటం. ఇది సాధ్యమయ్యే విషయం 100% కాదు. ఎందుకంటే నిజంగా ఎథికల్గా ఆలోచిస్తే ఈరోజు కోటి సంతకాలు మేర సంతకాలు సేకరించబడింది అంటే ప్రజలు పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి విధానాన్ని కోర్ట్స్ కూడా గమనిస్తూ ఉన్న, న్యాయస్థానాలు కూడా వీటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ప్రజలు ఏదైతే కోరుకోవట్లేదో, ప్రజలు ఆకాంక్షించేది ఎప్పుడు కూడా వారి మీద భారం లేకుండా ఒక సుఖప్రదమైన, ఒక న్యాయవంతమైన పరిపాలన జరగాలి. ముఖ్యంగా వైద్యం కానీ విద్యం కానీ ఇది పూర్తిగా ప్రభుత్వ బాధ్యత. ఇది విస్మరించినటువంటి పరిస్థితి. దాంట్లో పర్యవసానంగానే పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేయటం అంటే కేవలం ఈరోజు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే గొప్పవాళ్ళు, ఉన్నవాళ్ళు, ఉన్నత వర్గాలు, ఉన్నతంగా ధనవంతులైన వాళ్ళు ఇంకా ధనవంతులు చేస్తున్నారు. కానీ పేదలు, నిరుపేదలు ఎవరైతే గ్రామాల్లో నిజంగా అవసరతలో ఉన్నటువంటి వారి మీద పడేటువంటి ఆర్థిక భారాన్ని ఏమాత్రం ఈరోజు ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవట్లేదు. ఈ ఆగ్రహాన్ని ఈరోజు పరిగణలోకి తీసుకొని నిజంగా మరి న్యాయస్థానాలు దీని మీద ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించాల్సినటువంటి పరిస్థితి. ఆ హెచ్చరిక ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటూ మరి ఈ పీపీపీ విధానం తప్పకుండా సక్సెస్ కాదనేది మా అభిప్రాయం. ప్రైవేటీకరణ సేకరణ సక్సెస్ఫుల్ అవడంతో మరి ప్రైవేటీకరణ కొంతవరకన్నా మనం ప్రజల అభిప్రాయం తీసుకున్నట్టు అవుతుంది అంటున్నారు. రెండో విధానాలు చూస్తే మొండిపట్టు వదలట్లేదు బాబు గారు. ఎంతసేపటికి ప్రైవేటీకరణకి వెళ్తాను, పీపీపీ విధానమే అంటున్నారు. ఏం జరుగుతుంది?
ప్రజల్లోనైతే కంపల్సరిగా స్పందన అనేది చాలా బాగుందండి. ఎందుకంటే అవినాష్ గారు చాలా ఓర్పుగా మరి కోటి సంతకాల సేకరణలో సక్సెస్ అయ్యారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన స్వార్థం కోసం చూసుకుంటున్నాడు తప్ప ఆయన ప్రజల గురించి ఆలోచించేవాడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి 17 కాలేజీలు మెడికల్ కాలేజీలు కడితే మరి అవి ప్రైవేట్ పరం చేయడం అనేది భావ్యం కాదు. ఎందుకంటే చాలా మధ్యతరగతి వాళ్ళు కూడా చదువుకోవాలని డాక్టర్ అవ్వాలని ఆశపడతారు. కానీ మరి వాళ్ళ ఆశలు అడియాశలు అయిపోతున్నాయి తప్ప ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు మరి కళ్ళు తెరిచైనా మరి అవి ప్రైవేట్ విధానానికి స్వస్తి పలికితే బాగుంటుందండి. అమరావతి విషయంలో కూడా కేంద్రం ముట్టికాయలు వేసింది, అంటుంది. మీరు అన్ని ఒక్కొక్క బిల్లు పంపించారంటుంది. ఇక్కడ మళ్ళీ మీరు బలవంతంగా ల్యాండ్స్ తీసుకుంటాం. ఈ రోజున ల్యాండ్ తీసుకోవటానికి కూడా గతంలో ఇచ్చిన వాటికే ఈ రోజు వరకు కూడా దిక్కు లేదు. ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా బాగా వ్యతిరేకత వచ్చి మాకు ఫస్ట్ ఇచ్చిన వాటికే మీరు ఏది చూపించలేదు, మరి ఈ రోజు మళ్ళీ అడుగుతున్నారు. మా గ్యారంటీ ఏంటి, రేపు మళ్ళీ మీరు ఉంటారని కూడా ప్రజలు కూడా తిరగబడుతున్నారు. అది మరి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటే ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా పరిపాలన చేస్తే బాగుంటుందండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.